ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశివ్రతో పద్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా చతుస్త యజత వర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకదాయ కృతౌ వాచం న సదదాత్మనేక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. మనం ఇంతవరకు రాసుల పరిచయము, అలాగే రాశిచక్రంలోని గ్రహములు ఏ ఏ స్థానాల్లో, ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో వాటిని మనము ఎవరి తాలూకా సెల్ ఫోన్లను డౌన్లోడ్ చేసుకున్నవి వాళ్ళకి పరిచయం చేశాము. అలాగే దృష్టిలు అంటే ఆస్పెక్ట్స్ గురించి కూడా తెలియజేశాము. ఇప్పుడు మనకి ఈ జ్యోతిర్విద్య నేర్చుకునే విధానానికి దీని తలకు ఉపయోగం ఏంటంటే భావములు కూడా మనకు తెలుసుకునేట్లయితే అప్పటికి ఈ జ్యోతిర్విద్య యొక్క ఉపయోగం తెలుస్తుంది. అంటే భావములు ఎలాగ వస్తాయంటే ముందు లగ్నము మనకి తెలిసినట్లయితే మిగిలిన 11 భావములు అంటే ద్వితీయము, తృతీయము, చతుర్థము, పంచమము, షష్టమము, సప్తమము, అష్టమము, నవమము, దశమము, ఏకాదశమము, ద్వాదశమము, ఇది మనకి భావములు తెలియజేస్తాయి. ఈ భావముల గురించి కూడా మనం పూర్వ క్లాసుల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి తాలూకా జాతకము అంటే ఇంట్లో వాళ్ళ జాతకం కానీ లేకపోతే వాళ్ళ యొక్క పిల్లల యొక్క జాతకాలు కానీ వేసుకొని వాటిని ఏ విధంగా చదువుకోవాలో అనేది
ఈ పా పాటలో చెప్పుకుంటున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క సమస్యలు 12 రకాలుగా ఉంటాయని చెప్పి పూర్వం తెలియజేసుకున్నాం. ఆ 12 రకాల్లోని వాటి తొలుత వివరణ తెలుసుకోవాలనుకుంటే మనకి శ్రీ సిహెచ్ఎస్ఎన్ రాజు గారు రాసిన జ్యోతిష్ ప్రకాశం, అట్లాగే మాస్టర్ ఈకే గారు రచించిన జ్యోతిర్విద్య, అట్లాగే మన ఇంకొక సంస్థ అయిన వాళ్ళు ప్రచురించిన జ్యోతిర్ జ్యోతిర్వేదం కాదు, జ్యోతిష సౌరభము. ఇవి మనం చదువుకుంటున్నట్లయితే మెల్లిమెల్లిగా మనకి వీటి తాలూకా పరిచయం మనకి ఏర్పడుతుంది. అలాగే మన సమస్యల్ని మనము పరిష్కరించుకోవడానికి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నమే ఈ జ్యోతిషం క్లాస్. అంటే ఎట్లాగైతే మాస్టర్ ఈకే గారు హోమియోపతి క్లాసులు చెప్పి దానిలో చాలా మందిని హోమియోపతి తరగతులు హాజరైన వారికి గృహ వైద్యం అని చెప్పి చిన్న చిన్న సమస్యలు కానీ వచ్చినట్లయితే ఏ విధంగా మందులు వాడుకోవాలో అవి మనకి తెలియజేశారు. అలాగే వాటిని చదివి వాటిలో బాగా పరిచయం పెంచుకొని మన వైద్యాలయాల్లోనూ చాలా వరకు చాలామంది వైద్య సేవ చేస్తున్నారు. అట్లాగే ఆయన నేర్పించిన విద్యలోనే ఇంకొక విభాగం అంటే ఇంకొక కిరణము జ్యోతిర్విద్య. దీనిని కూడా మనము మన తాలూకా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అని చెప్పి ఏ విధంగా నిత్యము చూసుకుని మంచి పనులు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి, ఎప్పుడు పూర్తి చేసుకోవాలి, ఎప్పటి లోపల పూర్తి చేసుకోవాలి, అట్లాగే ఏ సమయంలో మొదలు పెట్టుకోకూడదు, వాటి వలన ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయో మనకి తెలియజేస్తాయి. అంటే ఒక గడియారం చూసిన వెంటనే ఇప్పుడు సమయం ఎలాగైతే మనందరికీ పరిచయమో 8 గంటల 5 నిమిషాలు అని చెప్పి మనందరికీ బాగా పరిచయం అయిపోయింది చూసిన వెంటనే. ఎలాగా చిన్న ముళ్ళు 8 మీద, పెద్ద ముళ్ళు 5 మీద ఉండేసరికల్లా 8 గంటల 5 నిమిషాలు అని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి మన తాలూకా కాలమానాన్ని తెలియజేయడానికి అని చెప్పి మన చుట్టూ ఉన్న వాతావరణం మనకి నేర్పించింది. అట్లాగే ఎవరి తాలూకా జాతకం వాళ్ళు వేసుకొని ఈరోజు గ్రహ పరిస్థితిని చూసుకుంటూ, అట్లాగే జన్మించిన సమయంలోని గ్రహ పరిస్థితితో సరిచూసుకుంటూ ఇంకొక లెక్క కూడా చెప్పాల్సి ఉంది. దాన్ని ప్రోగ్రెస్ హారోస్కోప్ అని చెప్పి ఒక
దేవమానం దశలు అంటారు. దాని దాంతో కూడా అది ఇంకా తెలియజేయాలి, మీకు తెలియజేస్తాను. దేవమానం దశలతో, జన్మజాతకంతో ఈరోజు గ్రహ పరిస్థితి అంటే గోచారం అంటారు. గోచారంతో వీటిని మనం ఎట్లాగైతే మనం వాచ్ని చూసి సమయం ఈ విధంగా ఇంత అయిందని చెప్పి ఎలాగైతే మనకి పరిచయం అయిందో, అలాంటి పరిచయమే ఇప్పుడు మనం చేసుకునేట్లయితే చాలా వరకు సమస్యలు మనమంతట మనమే పరిష్కారం చేసుకోవడానికి వచ్చిన ఒకానొక విద్యే జ్యోతిర్విద్య. దాని గురించి అని చెప్పి మాస్టర్ ఏకే గారు ఆయన తాలూకా సమయాన్ని మనందరికీ వెచ్చించి చాలా అపురూపమైన విద్యని మనందరికీ సామాన్య మానవులు కూడా చదువుకునేటట్లుగా వాటిని తేట తెలుగులో మనకి ఇచ్చారు. దాని తలక ఆ పుస్తకంని జ్యోతిష్ ప్రకాశం అవి మన ప్రాచీన జ్యోతిర్ శాస్త్రవేత్తలు తలక పుస్తకాలు, అట్లాగే నవీన శాస్త్రజ్ఞుల తలక పుస్తకాలు, ఆయన తలక అనుభవంతో ఉన్న కొన్ని పరిష్కారాలు జోడించి ఆ పుస్తకాన్ని మనకు ప్రసాదించారు. అందువలన చాలా వరకు సమస్యలన్నింటినీ మనం జాగ్రత్తగా చదువుకునేట్లయితే పరిష్కరించుకోవడానికి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేసి మనకి ఇచ్చారు. ఒకానొక సమయంలోని వరాహమిరుడు తాలూకా రోజు జాతకంలోని ఇస్తుంది ఏంటంటే, సముద్రాన్ని దాటాలంటే ఒక చిన్న నావని తయారు చేసుకుని ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఎలాగైతే ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, అలాగే ఈ జ్యోతిర్విద్యను చూసుకుని, అంటే అనంతమైన శాస్త్రాన్ని చిన్న దీపం జ్యోతితో మనం ఎలా పరిష్కరించుకోవాలనేది ఆయన తెలియజేశారు. ఇప్పుడు అన్నిటికన్నా గోచారంలోని మన సెకండ్ల ముళ్ళలాగా ఒక గ్రహం తిరుగుతుంటుంది. ఆ గ్రహం పేరే చంద్రుడు. అది ఈ రోజున మనకి మేషరాశిలో ఉంది. అయితే మేషరాశిలోని అందరికీ ఒకే భావం ఉండదు కాబట్టి, ఎవరి జాతక చక్రాల్లో మేషరాశిలోని ఏ భావం అయితే ఉంటుందో ఆ భావం తాలూకా లోపల ఉన్న ఒకానొక విత్తనాన్ని పైకి తీసుకొచ్చి దానికి మన జీవితంలోకి అనుభవం తీసుకొస్తాడు. అట్లాగే తర్వాత తిరిగి గ్రహము రవి అంటే సూర్యుడు, అంటే ఒక రాశి చక్రాన్ని 360 రోజుల లోపల 360 డిగ్రీలు 365 రోజుల లోపల పూర్తి చేస్తాడు.
చంద్రుడు ఒక రాశిచక్రాన్ని 28 రోజుల్లో తన తలకు గమనాన్ని పూర్తి చేస్తాడు. సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం తులారాశిలో ఉన్నాడు. అందువలన తులారాశికి ఎవరి భావాలు ఏంటో చూసుకుని ఆయా భావాలలోని వాళ్ళ తలక అనుభవాలని జ్యోతిష్ ప్రకాశంలో చూసుకుని ఈరోజు జరిగిన సంఘటనలు మనం క్రోడీకరించుకుంటే జాగ్రత్తగా చదువుకునేట్లయితే మన తాలూకా జ్యోతిషం మనం నేర్చుకున్న వాళ్ళు అవుతాం. అంటే మన తాలూకా అనుభవమే మన పుస్తకము. ఇలాంటి అనుభవాలు ఇంకొక వ్యక్తికి కానీ అదే రాశిలో జరుగుతున్నప్పుడు మనం చెప్పినట్లయితే ఇది నాకు బాగా జ్యోతిషం తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే దాన్ని మనం పూర్తిగా పూర్వమే అనుభవించాం. అందువలన దాని తలక లోతుపాతులు, మంచి చెడ్డలు, దాని తలక ఫలితాలు అవి మనకి అనుభవపూర్వకం కాబట్టి అవతల వాళ్ళకి కూడా అవే ఫలితాలు సుమారుగా వస్తాయి. సుమారుగా ఎందుకంటున్నానంటే ఈ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, కర్మ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, ఆ సిద్ధాంతం ప్రకారం మన కుటుంబంలోని అంటే ప్రతి కుటుంబానికి కొన్ని పట్టులుంటాయి. ఆ పరిధిలోనే గ్రహములు మనల్ని శాసిస్తాయి. పట్టు ఎప్పుడైతే మనం విడిచిపెడతామో గ్రహాలు మనకి సహాయం చేస్తాయి. లేకపోతే అంతవరకు మనల్ని శిక్షణ ఇస్తాయి. ఉదాహరణ ఏంటంటే మనందరికీ చాలా విషయాలు తెలుసు. అలాగే మన ఆలోచనలే మనకి అడ్డాము. అంటే ఈ పని చేస్తే ఏమవుతుందో అని ఒక ఆలోచన వచ్చి ఆలోచనతోనే సమయం గడిచిపోతూ ఉంటే ఆ పని పూర్తవుతుంది. కానీ సమయం వచ్చేసరికల్లా గబగబా మనము ఆ పని అవ్వాలని చెప్పి ఆ పని వెంటబడి తప్పులు చేసే అవకాశం మనం కల్పించుకున్నది. ఎందుకంటే ఈ సమయానికి ఈ పని మొదలుపెట్టినట్లయితే అయిపోతుందని చెప్పి మనందరికీ తెలుసు. కానీ చేద్దాంలే అని మనం వాయిదా ఒక్కసారి మనసులో వేసుకుంటే ఆ ఆలోచనే మనకి బంధము. అలా కాకుండా వచ్చిన వెంటనే దానికి ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం మనం దాన్ని పని పూర్తి చేసినట్లయితే జీవితం అంతా ఒక రకమైన సంగీతంలాగా అపశృతులు లేకుండా ఎలాగైతే సంగీత విద్వాంసుడు తన కచేరీని
రసదాయకంగా చూస్తాడు. మన జీవితం కూడా రసదాయకంగానే ఉంటుంది. అయితే ఒక్కొక్క సమయంలోనూ ఈ పని నేను చేయగలను, నాకు ఇంతవరకు తెలిసిన విషయమే అని చెప్పి ఆఖరి నిమిషం వరకు మనం వాయిదా వేసినట్లయితే అది మనకి మెడకి చుట్టుకుంటుంది. చాలా 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 విషయాలు మనకి గమనించినట్లయితే ఇంతకన్నా సత్యం లేదు. ఇది నేను చెప్పింది కాదు, అనుభవపూర్వకంగా మనందరికీ తెలిసినవే. ఈకే గారే ఒకానొక సమయంలోను ఆయన తలకు ఉపన్యాసంలోను మన ఆలోచన సరళే మనకి మంచి చేసిన చెడు చేసిన ఫలితం అది మనకి దక్కుతుంది. అంటే ఒక విద్యార్థి తన తరగతులు ప్రారంభించిన దగ్గర నుంచి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసినట్లయితే ఆ విద్యార్థికి ఉండే సంతోషం, అట్లా కాకుండా ఒక 20 రోజుల తర్వాత హోంవర్క్ సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళ తలకు ఉపాధ్యాయుడు కానీ అడిగినట్లయితే ఈ చెయ్యని వంతుల పరిస్థితి ఎంత ఉక్కిరిబిక్కిరిగా ఉంటుందో మన తాలూకా పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, రేపటి కార్యక్రమంకి మనం ఏదైతే చేయవలసి ఉన్నాయో, ఎవరెవరికైతే ఏ పనులు చేయవలసి ఏ విధంగా చేయాలో అవి ఒక కాగితం మీద రాసుకుని అవి వాళ్ళకి అందించవలసిన ఏవైనా వస్తువులు కానీ రేట్లతో క్రమ పద్ధతిలో కానీ ఒక సమకూర్చినట్లయితే ఆ సమయంలోని మనం ఆ వ్యక్తి ఆ సమయానికి వచ్చి మన నుంచి ఆ పని పూర్తి చేసుకునేట్లయితే ఆ వ్యక్తికి మనకి ఒక రకమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే భగవంతుడి యొక్క ఆశీర్వచనం. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో చెప్తాం. చంద్రుడు 6, 8, 12 భావముల్లో సంచరిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. 6వ భావం ఏం తెలియజేస్తుందంటే మన తాలూకా ఆరోగ్యం, మనతో కలిసి పనిచేసే వారి తాలూకా వ్యక్తుల యొక్క స్వభావములు, అలాగే మనము ఆ సమయంలో తీసుకునే అప్పులు కానీ ఉండేట్లయితే తీర్చగలమా, తీర్చలేము. అట్లాగే మన ఇంట్లో మనందరికీ సహాయం చేసేటట్లుగా కొంతమంది పరిచారకులను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పరిచారకులతో మన తాలూకా సమన్వయం జాగ్రత్తగా ఉండేట్లయితే అన్నీ చక్కగా సరిపోతాయి. కానీ ఈ చంద్రుడు వెళ్ళి పూర్వం ఏదో ఒక కార్యక్రమంలోని తప్పు చేసినట్లయితే ఆ తప్పు ఆ రోజున ప్రేరేపిస్తాడు.
ప్రేరేపించిన తర్వాత ఆ పరిచారికో లేకపోతే ఆ వ్యక్తి మన తలక స్నేహితుడు లేకపోతే మనం తీసుకునే రుణం తలక ఇదో వాటిలో చిక్కులు వస్తాయి. అట్లాగే సూర్యుడు కూడా ఆరో ఇంట్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా ఎనిమిదో ఇంట్లోని చూసుకోవాల్సింది ఏంటంటే మనము ఏమరపాటు సమయంలోని కొన్ని పనులు మనం చేస్తుంటాం. అలాగే ఏమరపాటులో కూడా చాలా విషయాలు అంటే అవి ప్రతినిత్యము చేసేవా అని చెప్పి మనకు తెలుసు. కానీ ఒక్క సమయంలోని ఎనిమిదో ఇంట్లో సూర్యుడు కానీ చంద్రుడు కానీ సంచరిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి నేను ఫలానా సమయానికి మీకు డబ్బులు అందజేస్తానని చెప్పి మనము ఆ వ్యక్తికి హామీ ఇస్తాం. ఆ హామీ మర్చిపోకుండా ఆ సమయంలోని కొంచెం కష్టపడి డబ్బులు సంపాదించి ఆ వ్యక్తికి ఇచ్చినట్లయితే చాలా సంతోషమే. లేకపోయినట్లయితే ఆ వ్యక్తి వలన మనకి కొన్ని నిందలు పడవలసిన సమయం ఉంటుంది. ప్రతినిత్యము పనులు చేసే వాటికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే 12 ఇంట్లో అంటే వ్యయభావము, ఈ వ్యయభావంలో ఉన్నప్పుడు మన తనక ధనము, కాలము, మాట ఈ మూడు కూడా జాగ్రత్త చూసుకోవాలి. అంటే గోచారంలో కూడా చాలా చూసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు మనము ఇంతవరకు నేర్చుకున్న ఆస్పెక్ట్స్ అంటే ఆ రాశికి ఏదైతే ఎనిమిదో భావంలో ఉన్న రాశిలో ఉన్న గ్రహాలకి మిగిలిన గ్రహాలకి కూడా దృష్టిలు ఉంటాయి కదా, ఆ దృష్టిని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఒకవేళ కానీ కోణ దృష్టి కానీ అర్ధ కోణ దృష్టి కానీ ఉండేట్లయితే శుభ సమయం కింద గుర్తించి పనులు పూర్తి చేసుకునేట్లయితే చాలా మంచిది. కేంద్ర వ్యాధులు కానీ సంసప్త వ్యాధులు కానీ అంటే స్క్వేర్ కానీ అపోజిషన్ కానీ ఉండేట్లయితే ఆ సమయంలో చేసే పనుల వలన మనం చిక్కులు పడతాం. అంటే ఆ సమయంలో చేయకూడదని మనకి కాలపురుషుడు మనకి హెచ్చరిస్తున్నాడు. భగవాన్ కాలమూర్తి అని చెప్పి మనము నారాయణ కవచంలో చదువుకుంటుంటాం. కాలమన్నా భగవంతుడి ఒకటే. అందరికీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా గమనించేట్లయితే భగవంతుడి తాలూకు ఆశీస్సులు పరిపూర్ణంగా మనకు ఉంటాయి. అంటే మనము మన తాలూకా పూర్వజన్మలోని ఏవేవైతే బాకీలు ఉన్నాయో అవన్నీ ఈ జన్మలోని తీర్చుకోవడానికి అని చెప్పి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం కింద వినియోగించుకొని ఈ అవకాశాన్ని మనం
గడియారం చూసినట్లయితే ఎలాగైతే సమయాన్ని మనం వెంటనే చెప్పగలుగుతాము, అలాగే రాశిచక్రాన్ని చూసుకొని గ్రహాల తాలూకా గమనం చూసుకొని మన తాలూకా జీవితంలోని మనం చేసిన మంచి పనులు, గత జన్మలో గత జన్మలో చేసిన మంచి పనులు, అలాగే గత చేసి గత జన్మలో చేసిన అపకారాలు, వీటన్నిటిని దృష్టిలో గమనించుకుంటూ పరిష్కారాన్ని చేసుకోవడానికి అని చెప్పి ఇచ్చిన ఒకానొక అవకాశమే జ్యోతిర్విద్య. అంటే మన మీద ఎంతో అపారమైన కరుణా కటాక్షాలు చూపిస్తూ ఋషులు మనకి ఇచ్చిన విద్యే జ్యోతిర్విద్య. వాళ్ళ ఆశీస్సులు మనకి సదా ఉంటాయి మనం గమనించి నడుచుకునేట్లయితే. అయితే ఇంకొక విషయం కూడా ఉంటుంది, రాని వరికో అని అనొచ్చు. వాళ్ళకి ఒక తప్పు చేసినట్లయితే ఆ తప్పు ఎందుకు జరిగిందో అని వెనకాతల ఆలోచించుకునేట్లయితే మరలా ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఒక నెల రోజుల ముందు మనం ప్రయాణం చేస్తున్నాం అంటే ఈ రోజున బస్సుకు కానీ రైలుకి కానీ రిజర్వేషన్ చేసుకుంటే మన ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా జరుగుతుందో మనందరికీ అనుభవపూర్వకమే. అలా కాకుండా ఈరోజు హడావిడిగా ఒకానొక తొందర పని మీద మనము ప్రయాణం చేసినట్లయితే దాని తనక ఇబ్బందులు మనకి అనుభవపూర్వకమే. ఇది వ్యత్యాసం. అంటే జాతచక్రం చూసుకొని ముందు ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం మనం కానీ మన జీవితాన్ని కానీ నడిపినట్లయితే ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో ఆలోచించి మనలాంటి సామాన్య వనరులకు వాటి తనక ఫలితాలను ఇవ్వాలని చెప్పి ఎంతో తాపత్రయపడి ఋషులిచ్చిన విద్య ఇది. మనందరికీ మాస్టర్ ఈకే గారు జ్యోతిషంలోని ఉండే కొన్ని వాటి తనక శాస్త్రం తనక విభాగాలు తీసివేసి ఫలితాలను ఇచ్చారు. అంటే మనందరికీ ఎలా చేశారంటే ఒక ఆవును తెచ్చి పాలు పితికి కాచి తోడుపెట్టి ఆ పెరుగుని చిలికినట్లయితే వెన్న వచ్చినట్లుగా మనకి వెన్న ఇచ్చారు. మిగిలిన ఈ వెనకాతలు ఏదైతే వెన్న తయారవడానికి కావాల్సిన ఏ భాగం అయితే ఉందో అది మనకి ఇవ్వకుండా ఈ వెన్నని మనకి అందించారు. దాన్ని చూసి
మన జీవితంలోని మన తాలూకు జీవిత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాశిచక్రంలోను, కన్యా రాశిలోను, అలాగే వృశ్చిక రాశిలోను, అలాగే మీన రాశిలోని సూర్యుడు సంచరిస్తున్న సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మేషం నుంచి లెక్క పెట్టినట్లయితే కన్యా రాశి 6వ రాశి, వృశ్చిక రాశి 8వ రాశి, మీన రాశి 12వ రాశి. అంటే 6, 8, 12 ఈ సమయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందులోకి మనకి గణపతి నవరాత్రులు కన్యారాశిలోని, అలాగే శివుని తాలూకు ఆరాధన వృశ్చిక రాశిలోను, అట్లాగే మన తనక సమయాన్ని ఖర్చు పెట్టడానికి అని చెప్పి పూర్వీకులు ఏం చేశారంటే పొలాల్లో వెళ్ళి ధాన్యం కోసి అంటే ధాన్యం వస్తే వరి కోసి ధాన్యాన్ని సేకరించే ఒకనొక ప్రయత్నం చేసేవారు. ఈ విధంగా మనందరికీ ఈ జ్యోతిషం తాలూక విధానం అప్పచెప్పారు. జాగ్రత్తగా గమనించి మనందరము నేను సద్వినియోగం చేసుకునేటట్లయితే మనం ఇంతవరకు నేర్చుకున్న ఈ తాలూక విద్యకి ఒక గమ్యం ఏర్పడుతుంది. అంటే ఎందుకు నేర్చుకున్నామో దాని తాలూకా సారాంశం ఈరోజు చెప్పాను. వచ్చే శనివారం అంటే 11వ తారీఖున ఈ పుస్తకాలు మీరు సేకరించి మీ తాలూకా జాతచక్రాల్లోని ఏ ఏ సమస్యలు అయితే మీకు ఉన్నాయో వాటిని సరిచేసుకొని ఇంకా మీకు ఏవైనా సరే అర్థం కానివి మనము ఈ క్లాసుల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే ఎవరైనా ఇంతకుముందు జ్యోతిషం గురించి తెలిసిన వాళ్ళే ఎవరైనా దగ్గరగా ఉండేటట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా సమన్వయం చేసుకునేటట్లయితే ఇది మనకి పరిపూర్ణమైన ఒక వెలుగునిస్తుంది. అందరికీ దాన్ని ఉపయోగించుకుందామని చెప్పి ఒక చిన్న ప్రయత్నాన్ని మనం ఈ క్లాస్ మొదలు పెట్టాము. ఇంకా స్వస్తి.